వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. మనతో పాటు ట్యాగ్ లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి గారు ఉన్నారు. వారిపై నేటి రాజకీయాల గురించి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. నేటి రాజకీయాలు, నాటి రాజకీయాలు వ్యత్యాసం ఏంటి? నేటి రాజకీయ నాయకులకి నాటి రాజకీయ నాయకులకి ఉన్న వ్యత్యాసం ఏంటి సార్? ముందుగా ఒక మాట చెప్పాలి. నేనేదో ఒక రచయితగా, కవిగా, అనేక రకాల కార్యక్రమాలకి అతిథిగా, మోటివేషనల్ స్పీకర్గా ఉండేటువంటి వాడిని ఉన్నట్టుండి మీరు పోయినసారి ఒక ఇంటర్వ్యూలో రాజకీయ విశ్లేషకుడిగా ప్రజలకు పరిచయం చేశారు. ఇది ఒక కొత్త పాత్ర అయితే కూడా ఈ రంగంలో ఒక విశేషమైన అనుభవం కానీ దాన్ని మించిన ఆసక్తి కానీ లేనటువంటి నేను మాట్లాడిన 4 మాటలు చాలామందికి ఇష్టమైనవి. అది నాకు సంతోషం. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి కలంతో గళంతో రాసే శక్తిని ఈ విధంగా కూడా ఉపయోగించడం అనేది నాకు సంతోషంగా ఉంది. సరే, నాటి రాజకీయవేత్తలు, నేటి రాజకీయవేత్తలు, చాలా మంచి ప్రశ్న ఇది. అసలు నాటి మనుషులు, నేటి మనుషులు అని తెలుసుకుంటే అప్పట్లో మనుషులకి పిపీలికాది బ్రహ్మ పర్యంతం అని 84 లక్షల జీవరాశులు ఉండే సృష్టిలో అందరికంటే మనం గొప్ప ఉన్నతమైనటువంటి సర్వోన్నతమైనటువంటి జన్మ మనకి లభించింది. కాబట్టి ఆ విలువని నిలబెట్టుకుందాం అని పాటుపడేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు అప్పట్లో మనుషులు. ఇప్పుడు కుక్క, నక్క, చీమ, దోమ, బల్లి, నల్లి లాగా మనం కూడా ఒక జీవి అనేటువంటి భావనతో విలువలు ఎందుకు, పాడెందుకు అనేటువంటి విధంగా జీవిస్తున్నారు మనుషులు అనేది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం. నాటి మనుషులకి, నేటి మనుషులకి ఉన్నటువంటి ఈ తేడా నాటి రాజకీయ నాయకులకి, నేటి రాజకీయ నాయకులకి మరింత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మనకి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఆయన, ఒక గొప్ప బ్యారిస్టర్గా ఆ రోజుల్లో బోలెడంత సంపాదించిన ఆయన, బ్రిటిష్ వాళ్ళని ఎదురొడ్డి ఆంధ్ర కేసరి అనేటువంటి బిరుదు పొందిన ఆయన. అటువంటి ఆయన ఎంతో సంపదలు, ఎంతో ధనం ఉన్నటువంటి ఆయన చివరిలో ఎలా బతికాడో మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఎవరన్నా పిలిచి మెళ్ళో పూలదండ వేస్తే, ఎందుకురా డబ్బులు అట్లా వేస్ట్ చేస్తారు, నాకు అరటిపళ్ళు కొనిస్తే అవి తిని బతుకుతాను కదా. ఆ స్థితికి ఆయన రావడానికి కారణం ఏంటి? ఒక మనిషిగా, మంచి మనుషుగా, మంచి మనసున్న మనిషిగా ఆయన విలువల కోసం జీవించడం, ప్రజల క్షేమం, ప్రజల యోగక్షేమాలు, ప్రజలు బాగుపడాలి, దానికోసం నేనేమైనా చెయ్యాలి అని తన ఆస్తిపాస్తులన్నిటినీ హారతి కర్పూరంలాగా కరిగించేసుకున్నాడు ఆయన. నాటి రాజకీయ నాయకుడు అంటే అలా ఉండేవాడు. చివరికి ఆయనకి ఒంట్లో బాగా లేకపోతే మందులు కొనుక్కురావడానికి ఒక 5 రూపాయలు కావాల్సి వస్తే ఆయన కొడుకు అయినటువంటి హనుమంతరావు, ఆయన దగ్గరే వ్యక్తిగత కార్యదర్శిగా, పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన పద్మశ్రీ తొర్లపాటి కుటుంబరావు గారిని, అంకుల్ ఒక 5 రూపాయలు కావాలి, నాన్నగారికి మందులు కొనుక్కురావాలి అనేటువంటి స్థితి. దండెందుకు అరటిపళ్ళని ఆయన అడిగినా, ఆయన అనారోగ్యంలో ఉన్నప్పుడు 5 రూపాయలు కావాలని ఆయన కొడుకు అడిగినా, దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? రాజకీయ నాయకుడు అంటే ప్రజల కోసం, ప్రజాబలంతో ఒక పదవిని వరించిన తర్వాత ఆ ప్రజల బాగు కోసం పాటుపడడం కోసం తను, తన స్వార్థం, తన స్వప్రయోజనం, నా వాళ్ళు, నాకిది, నాకది అనేటువంటి భావన లేకుండా జీవించారు. ఒక వావిలాల గోపాలకృష్ణయ్య గారిని తీసుకోండి, ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారిని తీసుకోండి, నిన్న మొన్నటి అబ్దుల్ కలాం గారిని తీసుకోండి. ఒక గొప్ప శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా నంబర్ 1 ఇన్ ఇండియాగా జీవించినటువంటి ఆయన, రాణించినటువంటి ఆయన, రాష్ట్రపతి పదవీ కాలం ముగిసిన తర్వాత 2, 3, 4 సూట్ కేసులతో బయటకు వచ్చాడని మనం అందరం చెప్పుకుంటాం. అలా రాష్ట్రపతిగా ఉన్నటువంటి వాడు ఎన్ని లారీల నిండానైనా తీసుకెళ్ళొచ్చు ఇంటికి వెళ్ళేటప్పుడు.
సో నాటి రాజకీయవేత్తలు కాదు, నేటి రాజకీయవేత్తల్లో ఒక మణిహారం, ఒక మణిపూస, మకుటం లేని మహారాజులాగా, మనుషుల హృదయాలలో ఉండేటువంటి ఆయనలాగా ఆయన ఉన్నాడు. ఎలాంటి మనుషుల్ని ముందు ముందు చూడలేమంటారు? ఇప్పుడు రాజకీయ నాయకులు అట్లా కాదు. ముఖ్యమంత్రి దాకా అక్కర్లా, మంత్రి దాకా అక్కర్లా, ఎమ్మెల్యే దాకా అక్కర్లా, ఒక వార్డు మెంబర్ గానో ఒక కార్పొరేటర్ గానో ఆ కుర్చీలో కూర్చున్న మరుక్షణం నుంచి, నేను ఒకసారి రాశా, పదవిలోన ఉన్నప్పుడే పెదవి ఆరకుండగానే ధనదాహం తీర్చుకునే జననాయకులు ఉన్నారు అని రాశా. 6 ఏళ్ల క్రితం రాసినటువంటి ఒక కవిత అది. ఆ సీట్లో కూర్చున్నప్పటి నుంచి ఎలా సంపాదించాలి, ప్రజల ఓట్లతో, ప్రజలిచ్చినటువంటి దీవెనలతో వీళ్ళు సీట్లో కూర్చుంటారు. కానీ ఆ కూర్చున్నప్పటి నుంచి ఎలా సంపాదించాలి, ఎలా మరింత 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 సంపాదించాలి, దానికి మార్గాలు ఏమిటి, ఒక ఇసుక కావచ్చు, ఒక గనులు కావచ్చు, ఒక రైతుల పంటలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల కాదేది కవిత కనర్హమని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా ఈ రాజకీయ నాయకులు, ఈ కుహనా రాజకీయ నాయకులు, ఈ దొంగ రాజకీయ నాయకులకి అది ఇదని కాదు, దేనిలోనైనా అవినీతితో, అక్రమాలతో అర్జించటం, అక్రమార్జన చేయటం అనేటువంటిది వీళ్ళకి రాత్రింబగళ్ళు ఇదే ధ్యాస. అందుకే సైకిల్ తొక్కడానికి కూడా గతి లేనటువంటి వాడు ఉన్నట్టుండి కోట్లు విలువ చేసేటువంటి వాహనాలు 1 కాదు 2 కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కొనుక్కుంటాడు. ఇక స్థలాలేమిటి, పొలాలేమిటి, తోటలేమిటి, దానికి అంతు లేదు. నాకు ఒక 5 ఏళ్ళు టైం ఇచ్చారు, నాకు ఒక 6 ఏళ్ళు టైం ఇచ్చారు, ఈ లోపల ఎంత కూడగట్టాలి, ఎంత కూడబెట్టాలి, ఇదే ధ్యాస. నాటి రాజకీయ నాయకులు అంటే ప్రజల కోసం మనల్ని నమ్ముకొని ప్రజలను మనల్ని ఒక పదవి కట్టబెట్టి కూర్చోబెట్టారు. వాళ్ళకి మనం ఏమేం చేయాలి, వాళ్ళ జీవితాలను ఎలా మెరుగుపరచాలి, ఇది ధ్యాస. ఇప్పుడు రాజకీయ నాయకులకి మనం ఎట్లా బాగుపడాలి, ఏమీ లేని స్థితి నుంచి ఎంతో ఉన్న స్థితికి మనం ఎట్లా చేరాలి, ప్రజల నాన్సెన్స్, ప్రజల సంగతి మనకెందుకు, మహా అయితే నెక్స్ట్ టైం ఓటేయరు, ఈ ధ్యాసతో బతుకుతున్నారు. ఇవే కాకుండా కక్షపూరిత రాజకీయాలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి రావటం అనేది ఒక ఘరానా వ్యాపారంగా అయిపోయింది రాజకీయం. ఘరానా వ్యాపార ధోరణితో రాజకీయ నాయకులు అవుతున్నారు. ఎక్కువ మంది ఇప్పటికి కూడా మంచి వాళ్ళు లేరా అంటే ఉన్నారేమో, ఉంటారేమో, ఎక్కడో కనిపించినట్టుగా. కానీ రాజకీయాలు ఒక వ్యాపారం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా, ఫలాని వాడే ఇప్పుడు పదవిలో ఉన్నాడు, నేను ఆ పదవిలోకి ఎప్పుడు వస్తాను, రాత్రింబగళ్ళు ఆలోచనలు చేసి, కలలు కని, కుట్రలు కుతంత్రాలు పన్ని, రకరకాల పన్నాగాలు పన్ని, ఎప్పుడెప్పుడు ఆ సీట్లోకి వస్తామా అనేటువంటిదే ధ్యాస. ఆ సీట్లోకి రావడం కోసం ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి ఏ పార్టీలోకైనా మారటం, ఇవన్నీ దానికి మారడానికి మళ్ళీ బోర్డన్ని జస్టిఫికేషన్ చెప్పుకోవటం, మేము మారడానికి ఫలానా కారణం, ప్రజలే మమ్మల్ని మారమన్నారని వాళ్ళ మీద వీళ్ళ అభిప్రాయాలను రుద్దటం, ఇలా రకరకాల విన్యాసాలు చేయటం అనేది రాజకీయ నాయకులకు ఇప్పుడు మామూలు అయిపోయింది. ఎలాగోలా పదవిలోకి రావాలి. ఇందాక మీరు అడిగారే కక్ష సాధింపు అని. నేను ఒకసారి ఈ పదవిలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు పదవిలో ఉన్నటువంటి వాడిని, ఎప్పటి నుంచో నాకు దక్కని పదవి నాకంటే ముందుగా వాడికి దక్కింది కాబట్టి వాడి మీద నేను ఏ విధంగా కక్ష సాధింపు చేసుకోవాలి, వాడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వాడిని ఏ విధంగా ఒక అనామకుడిగా చేయాలి, ఏ విధంగా జైలుకు పంపించాలి, ఏ విధంగా మళ్ళీ ఎప్పటికీ పదవిలోకి రాకుండా చేయాలి, ఇదే రంధి అని అంటాం మనం దాన్ని. తపన కూడా కాదు, రంధి అనేది మోస్ట్ నెగటివ్ వర్డ్. రాత్రింబగళ్ళు ఇదే ధ్యాసతో జీవించేటువంటి ఈ రాజకీయ వ్యాపారులు, వీళ్ళని రాజకీయ నాయకులు అనకూడదు, రాజకీయ వ్యాపారులు అనాలి మనం. వ్యాపారం చేసేవాడికి కూడా కొన్ని మారల్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి, విలువలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, నైతిక విలువలు ఉంటాయి. వీళ్ళకి అవన్నీ ఏం అక్కర్లా. నేను పదవిలో ఉండాలి, పదవిలో ఉండి దండుకోవాలి, ఇదొకటే మార్గం. ప్రజల సేవ. ఆయన ఎప్పుడో చెప్పాడుగా, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, అండ్ ఇంకోటి ఏదో చెప్తాడుగా, ఆఫ్ ద పీపుల్ అని చెప్తాడే. ఇక్కడ బై ద పీపుల్ అంటే బీవై కాదు, బియువై, జనాల్ని కొనుక్కోవటం.
ఫర్ ద పీపుల్ ఎఫ్ఓఆర్ కాదు, ఎఫ్ఏఆర్, ప్రజలకు దూరంగా ఉంటాం. ఈ రకంగా తయారైపోయింది ఇవాళ రాజకీయ రంగం. ఇప్పటికి కూడా అయ్యో నా ప్రజలు కదా, వాళ్ళు కదా నన్ను ఎన్నుకుంది, వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి కదా, వాళ్ళకి నీళ్లు కావాలో, వాళ్ళకి ఇంకోటి కావాలో అని ఆలోచించే వాళ్ళు ఎక్కడో మరి పొరపాటున కాసేపు ఆలోచిస్తారేమో కానీ వాళ్ళ మెయిన్ ఫోకస్ అంతా ఇందాక మనం చెప్పుకున్నట్లే వ్యాపారంగా చేసి దీన్ని ఎట్లా సంపాదించాలి, నాకు, నా కొడుక్కి, నా కూతురికి, నా అల్లుడికి ఇదే ధ్యాస, ఇంకా వేరే ధ్యాస లేదు. దీనిలో మాత్రం మనం ఎటువంటి సందేహం అక్కర్లే మనకి. అలాగే సార్, ఇప్పుడు ఏపీలో రాజకీయాలు చాలా వేడిగా ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్ ఏపీలోనే కాదమ్మా, రాజకీయాలు ఎక్కడైనా వేడిగానే ఉంటాయి. చెప్పండి. అయితే ఇలాంటి సందర్భంలో నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో చంద్రబాబు గారు అక్కడ కర్ణాటక డిప్యూటీ సీఎం అయిన డికే శివకుమార్ గారిని కలవడం జరిగింది. కలవడం కాదు, వీరిద్దరూ కలిసి తమ సెక్యూరిటీని పక్కన పెట్టి కొంచెం దూరంగా వెళ్ళి వారు సీక్రెట్గా మాట్లాడుకోవడంపై ఇప్పుడు అంతా సర్వత్రా చర్చ నడుస్తోంది. ఎందుకంటే అక్కడ ఎలక్షన్ బేస్ చేసుకొని ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి టీడీపీ హస్తం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాంటి తరుణంలో ఇట్లా భేటీ అవ్వడం దేనికి దారితీస్తుంది అనుకుంటున్నాను అసలు? అంత గొప్ప రాజకీయ నాయకులు, ఉద్దండులైనటువంటి రాజకీయ నాయకులు, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు శివకుమార్ గారు కానీ, వాళ్ళ భేటీ మీరు అన్నట్టు ఆ సెక్యూరిటీని కూడా అవతల పెట్టేసేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం, ఆంతరంగికంగా రహస్యంగా అవి మాట్లాడుకోవటం అనొచ్చు, మంతరాలు అనొచ్చు, వ్యూహాలు అనొచ్చు, షేరింగ్స్ అనుకోవచ్చు, ప్లానింగ్స్ అనుకోవచ్చు, ఏదైనా ఉండవచ్చు. కానీ మనం ఇదమిత్తంగా చెప్పలేం ఫలానా విషయానికి వాళ్ళు కలిశారు అని చెప్పలేం. అయితే ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ పరిస్థితుల్లో కొద్ది నెలల్లో ఎన్నికలు రాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో మరి వీళ్ళిద్దరూ కలిసి ఏం ఆలోచించారు, ఏం చెయ్యాలని అనుకుంటున్నారు, పరస్పరం ఏ విధంగా ఒకళ్ళకొకళ్ళు పనికి రావాలనుకుంటున్నారా, లేదా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి కలిశారా, ఇటువంటి విషయాలు చెప్పడం చాలా కష్టం. అయితే చాలాసార్లు జరిగేది ఏంటంటే, ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఎక్కువ సార్లు, అధిక శాతం ఒకసారి డిఎంకే పవర్లో ఉంటే వచ్చేసారి ఏడిఎంకే పవర్లో ఉంటుంది. డిఎంకే 2 సార్లు వరుసగా కానీ ఏడిఎంకే 2 సార్లు వరుసగా కానీ పవర్లో ఉండడం అనేది చాలా చాలా అరుదైనటువంటి సంఘటన, యథార్థ సంఘటన. ఒకసారి వాళ్ళకి ఒకసారి వీళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అనేది అక్కడ ప్రజలకి అలవాటైనటువంటి పరిపాటి. ఆ విధంగా పాలకులకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం పెరగడం అనేటువంటిది మనకు అనేక చోట్ల కనిపిస్తుంటుంది. అది ఏ రాష్ట్రమైనా తీసుకోండి, కేంద్రమైనా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. పాలకులు ఎంతో దక్షతతో, ఎంతో నిబద్ధతతో, ఎంతో ప్రజల పట్ల మక్కువతో ఉంటే తప్ప ఇక వాళ్ళని దించేద్దాం, కొత్త వాళ్ళకి మనం మళ్ళీ ఛాన్స్ ఇద్దాం, కొత్త వాళ్ళంటే పాత వాళ్ళైనా కొత్తగా ఛాన్స్ ఇద్దాం, ఒకసారి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఇందాక పోయినసారి ఆయన మాటలు విన్నాము, విని మనం ఇట్లా చేశాము, ఈసారి అలా కాకుండా కొత్త వాళ్ళని మళ్ళీ మనం ఈ పవర్లో కూర్చోబెడదాము అనేటువంటి ఆలోచన సాధారణంగా సగటు ప్రజానీకంలో ఉంటుంది. దానికి అనేక కారణాలు ఉంటాయి. వాళ్ళు పడ్డ కష్టాలు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, వాళ్ళు చేసిన ప్రామిసులు నిలబెట్టుకోకపోవటం కావచ్చు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి అనేటువంటిది అనుభవపూర్వకంగా తెలిసినటువంటి ప్రజలు అయితే ఈసారి కొత్త వాళ్ళకి కూర్చోబెడదాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అయితే ఎక్కడైనా ప్రజలు నిర్ణయిస్తారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిస్థితులు వేరుగా భిన్నంగా ఉన్నాయి సార్. అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వంకి వ్యతిరేకంగా సొంత ప్రభుత్వంలోని నేతలు, కొంతమంది ఎమ్మెల్యేలు తప్పకుండా మేము ఓడించి తీరుతాం అన్న ధోరణి ఇదివరకు ఎన్నడైనా ఇట్లాంటిది కనిపించిందంటారా? ఒక పాలక పక్ష నేతగా ఉండేటువంటి వాడు ఇష్టారాజ్యం, నిరంకుశత్వం, నాకు తిరుగులేదు, నాకు ఢోకా లేదు, మళ్ళీ నేనే వస్తాను, వచ్చి తీరతాను అనేటువంటి భావన, అనేటువంటి బలం, ఆ బలం అనాలో దాన్ని ఇంకో పదం ఏదన్నా అనాలో నాకు తెలియదు, కానీ అది ఎక్కువైతే సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇంకా ఈయనతో మేము ఉండలేము,
ఈయన కొనసాగకూడదు అనేటువంటి మీరు చెప్పినటువంటి భావన కలగటం సహజం. అలా మనం కొన్ని చోట్ల చూసాం. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లో కూడా మనం చూసాం, చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఏం చూడబోతున్నాం అనేది కొన్నాళ్ళ తర్వాత మనకు తెలుస్తుంది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ జగన్ చెల్లెలైన షర్మిలని అక్కడికి పంపించడం, అందులో పిసిసి అధ్యక్షురాలిగా చేస్తామన్న స్టేట్మెంట్లు ఇవ్వడం, ఒకవేళ షర్మిల అన్నవైపు వెళ్తే ఎట్లా ఉంటుంది ఏపీ పరిస్థితి? ఎందుకంటే కుటుంబంలో వివాదాలు. షర్మిల కాంగ్రెస్ పార్టీ గనక పిసిసి అధ్యక్షురాలు అయితే అది పుకార్లా నిజం అనేది మనకు తెలియదు. కానీ ఒకవేళ జరిగితే అన్న వైపు ఎలా వెళ్తున్నామే? ఎందుకు వెళ్ళకూడదు సార్? ఒకవేళ అన్నే ఇదంతా నాటకీయంగా నడిపిస్తున్నారేమో అనుకోవచ్చు కదా మనం. అచ్చా, సో ఇదొక వ్యూహం కావచ్చు అని మనం ఆలోచించాలనేది మీ భావన కావచ్చు. ఎందుకంటే తన పరిస్థితి కాస్త బలం తగ్గింది, మళ్ళీ వెనకటంత సపోర్టు ప్రజల నుంచి తన సహచరుల నుంచి లేదు అనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఒకవేళ గెలుస్తారేమో అనేటువంటి ఒక చిన్న భయం అనుకోవచ్చు, ఆలోచన కావచ్చు వచ్చినప్పుడు అది జరగకుండా ఎలా చెయ్యాలి అనేటువంటి వ్యూహంలో భాగంగా ఈ రకంగా జరగచ్చు. దానికి ఆస్కారం ఉంది. అది జరిగి తీరాలని నియమం లేకపోయినా ఆస్కారం అయితే ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధినేతగా పవన్ కళ్యాణ్ గారితో జనసేనతో పొత్తు కుదుర్చుకొని ఎన్నికల్లో పోటీకి దిగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది, నిన్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ అనూహ్యమైనటువంటి విజయం సాధించింది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కాంగ్రెస్ నేతతో అంతసేపు ఎందుకు మాట్లాడారు అనేటువంటిది గనక మనం ఆలోచిస్తే కాంగ్రెస్ విజయానికి పరోక్షంగా కారణం అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది చెబుతున్నటువంటి దీనిలో అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే జరిగింది మాత్రం కాంగ్రెస్ విజయం, అటు కర్ణాటకలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ. ఆ విధమైనటువంటి ఆస్కారానికి గనక ఓతం లభిస్తే అంది వస్తుంది అనుకున్నటువంటి విషయం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఈ ఎఫెక్ట్ తెలుగుదేశం జనసేన పైన పడొచ్చు, ఖచ్చితంగా పడొచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు పవర్లోకి వస్తారు, ఎవరు పవర్లోకి రాలేకపోతారు అనే దానికి ఏ ఫ్రాక్షన్ ఆఫ్ పర్సెంటేజే కారణం. మనం ఓట్ల శాతాన్ని కనుక చూస్తే వాళ్ళకి 15 వచ్చింది, మాకు 17 వచ్చింది. 17 వచ్చినవాడు మెజారిటీ కాబట్టి వీడు గెలుస్తాడు. పాపం 2% తక్కువైనా తక్కువే కాబట్టి ఓడిపోతాడు అనేటువంటి సమీకరణాలు మనం అనేక చోట్ల చరిత్రలో మొదటి నుంచి మనం చూసాం, ఎప్పటికైనా మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా జరిగితే అది ఒక ప్రతికూల ప్రభావం కావచ్చు. చాలా చక్కగా విశ్లేషించారు సార్. ధన్యవాదాలండి.